మన సహజంగా కాల్షియం ఉండేది పాలు లేదా చిమిలి ఉండలు, అంతకన్నా ఇంకా అద్భుతమైంది ఎముకలకి హితకరమైంది హస్తి జింహ అని పిలుస్తారు. హస్తి జింహ, హస్తి అంటే ఎముకలు, జింహ అంటే హితకరమైనది, ఎముకలకి హితకరమైనది అని చెప్తారు సంస్కృతంలో. దీన్ని నల్లేరు కాడ అని పిలుస్తాం. నల్లేరు మీద బండి నడకని సామెతలు ఉంటాయి చాలా. ఎందుకంటే రోడ్డు ఎంత గతుకులుగా ఉన్నా నల్లేరు కాడలో ఒక వేసేసి బండి వెళ్తుంది అనుకోండి, నల్లేరు మీద మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా వెళ్ళిపోతామట. అలా నల్లేరు మీద బండి నడకలా సాగాలంటారు, మెత్తగా వెళ్ళిపోవాలంట జీవితం. ఈ నల్లేరు మనం తీసుకుంటే ఇందులో అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అనమాట. ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి, ఎముకలు చాలా గట్టి పడతాయి అనమాట. అండి చక్కగా లేత కాళ్ళు, ఇలాంటి లేత అంటే ఆ లేత కాళ్ళు 3 కనుపులు అంటాం. ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు. గోంగూర నిల్వ పచ్చడి చేస్తాం కదా, అలా పెట్టామనుకోండి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 2 చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే మరి ఎగబడి తింటారు అనమాట. ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. మనకి మధ్యలో కార్టిలేజ్ అనే మెత్తటి బోన్ అరిగిపోతున్నాడు, ఇది కూడా తయారవుద్ది అనమాట. తయారయ్యి ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్ బోన్ కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఎక్కువ కాలం మనం మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ కీలు మార్చుకోకలేదు, కొత్త సామాన్లు వేసుకోకలేదు.